యూజువల్‌గా ఒక మనిషి పాలసీ ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? రిస్క్ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. హెల్త్ ఇష్యూ కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రిస్క్ కవరేజ్ ఉండాలి, హెల్త్ ఉండాలి, ప్లస్ రిటర్న్స్ వచ్చే విధంగా ఉండాలి. కట్టిన డబ్బులు వేస్ట్ కావద్దు. అండ్ మీ దగ్గర ఉన్న పాలసీస్‌లో ది బెస్ట్ అంటే ఏంటి? అన్ని కవర్ అయ్యేలాగా ఏమన్నా ఉన్నాయా? ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్లో ఏ విధంగా ఉంటుందంటే మేడం ఈ పాలసీలో 1 lakh ప్రీమియం 12 years కట్టుకోవాలి మనం. దీంట్లో రిస్క్ బెనిఫిట్ 33 lakhs ఉంటుంది డే 1 నుంచే. మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వచ్చిన శాలరీ ఆ టైంకి ఆ ఖర్చులకు ఆ నెలకు సరిపోతుంది. ఎస్, వాళ్ళకి నెల ఆఖరి దాకా కూడా ఉండదు, మధ్యలోనే అయిపోతాయి. మళ్ళీ వీటి కోసం వేరే పెట్టుకొని మళ్ళీ నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకు మా దగ్గర ఒక ఆపర్చునిటీ ఏంటంటే మిమ్మల్ని కస్టమర్లాగా కాకుండా అసోసియేట్ లాగా చేసుకుంటాం. మాతో మీకు పర్సనల్ లోన్ ఇప్పిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ ఈఎంఐ కూడా మీరు మాతో అసోసియేట్ అయ్యారు కదా, ఆ ఈఎంఐ కూడా మేమే కడతాం. హాయ్, దిస్ అనుష కోమల్. పాలసీ అనగానే ఆపద సమయంలో మనల్ని చాలా ఆదుకుంటుంది. అందరికీ పాలసీ తీసుకోవాలి అని ఉంటుంది. బట్ పాలసీ గురించి రకరకాల డౌట్స్ అండ్ దాని గురించి చాలా మిత్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఎల్లంకి మహేష్ గారు, టాటా ఏఐ నుంచి లైఫ్ ప్లానర్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. యూజువల్గా ఒక మనిషి పాలసీ ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా మనం పాలసీ ఇన్సూరెన్స్ ఎప్పటికైనా అవసరము. ఏ ఏజ్ నుంచి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ అనేది అవసరం. కానీ పర్టికులర్గా మనం చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పటి నుంచి మనము ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాము ఇన్సూరెన్స్ పాలసీస్. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ సపోజ్ ఫ్యామిలీ అంటే ఒక 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. నార్మల్గా ఏం జరుగుతుందంటే మనము జాబ్ చేస్తుంటాము, రైట్? రకరకాలుగా బిజినెస్, జాబ్ రకరకాలుగా ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో మనము ఫ్యామిలీని వదిలి ఒక 10 days 1 month బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అవుట్డోర్ కూడా మార్కెటింగ్ పర్సన్స్ అనుకోండి, ఇంకా బిజినెస్ పర్పస్లో కూడా వెళ్తుంటాం. నార్మల్గా ఏంటంటే ఇంటి నుంచి మనం ఒక 10 days బయటకు వెళ్తున్నాం అనుకోండి, 2 పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఒక 10,000 వైఫ్కి ఇచ్చేసి వెళ్తాం. ఎందుకంటే 10 daysకి ఖర్చులకు సరిపోవాలి కదా, ఒక 10,000 ఇస్తాము. ఒక 1 month వెళ్ళినాం అనుకోండి, ఒక మంత్ రెంట్ కట్టుకోవడానికి, బిల్లుల కోసం, దాని ఫీజుల కోసం సరిపడా ఒక 1 month అంటే ఒక 30,000 చేతిలో పెట్టి వెళ్తాము. లైఫ్ లాంగ్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఎంత ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి. కరెక్ట్. కాబట్టి ఏంటంటే మినిమంగా శాలరీ ఎంత ఉందో దానితో 10 times అయినా వాళ్ళకు వచ్చే విధంగా ఉండాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఓకే, అంటే మనం లేకపోయినా మన కుటుంబం బతకడానికి అది ప్రొటెక్షన్. అంటే అప్పుడు ఇన్సూరెన్స్ ఒక 1 కోటి రూపాయలు అయినా వస్తే ఫ్యామిలీ రోడ్డున పడకుండా హ్యాపీగా వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతారు. దానికోసం అనేది ఇన్సూరెన్స్ అవసరం. ఓకే, ఇప్పుడు ఈ పాలసీ ఇన్సూరెన్స్ అనగానే రకరకాల డౌట్స్ ఉంటాయి. సో ఏజ్ వాళ్ళకి ఏమేమి అవసరం అవుతాయి జనరల్గా అంటే మేడం ఇది ఎట్లుంటుందంటే ఎప్పుడైనా రిస్క్ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం, ఒకటి. రెండోది ఏంది, హెల్త్ ఇష్యూ కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కరెక్ట్. ఈ 2 అయితే అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే ఇది. 21 above ఏజ్ వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మాత్రం 3 తీసుకోవాలి. 3 ఉండాలి. రిస్క్ కవరేజ్ ఉండాలి, హెల్త్ ఉండాలి, ప్లస్ రిటర్న్స్ వచ్చే విధంగా ఉండాలి. కట్టిన డబ్బులు వేస్ట్ కావద్దు. అలాంటి పాలసీ తీసుకోవాలి. సో ఇప్పుడు పాలసీ తీసుకోవడానికి అర్హతలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అర్హతలు అంటూ ఏముండవు మేడం. అంటే నార్మల్గా ఓన్లీ టర్మ్ పాలసీ తీసుకోవాలంటే కొన్ని ఉంటాయి. అంటే అది కూడా ఎబో 60 వాళ్ళకు కొంచెం కష్టం. అంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఇస్తారు అలాంటి వాళ్ళకు, కానీ ప్రీమియం చాలా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎట్లుంటుందంటే మనకు టర్మ్ పాలసీ ఇవ్వాలంటే కూడా ఎడ్యుకేషన్ చూస్తారు, ప్లస్ ఇన్కమ్ చూస్తారు. ఎప్పుడంటే మినిమం ఒక క్యాండిడేట్ ఏం చేస్తారంటే నాకు టర్మ్ పాలసీ 2 CR కావాలి, ఎక్కువ అడుగుతారు కదా, అలాంటప్పుడు ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. అదే ఇప్పుడు నా డౌట్ కూడా, ఇప్పుడు మీరు అన్నట్టు 1 కోటి రూపాయలు కాకుండా రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మీ టర్మ్ పాలసీస్ ఇన్ని కోట్లు తీసుకోవచ్చు, ఇంత తీసుకోవచ్చు అంటే దానికి కూడా ఏమన్నా పరిధి ఉందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మనము ఇప్పుడు మీ ఏజ్ ఉంది సుమారుగా, మీకు ఏజ్ని బట్టి ఉంటుంది, డిఫరెంట్ ప్రీమియం మారుతూ ఉంటుంది అనమాట. ఓకే. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ ప్రీమియం వస్తుంది. సపోజ్ ఒక 25 ఏజ్ ఉందనుకోండి, వాళ్ళకి తక్కువే వస్తుంది, 50,000
వస్తుంది. అదే మనకి 50 అబోవ్ ఉన్నారనుకోండి 1,50,000 ప్రీమియం వస్తుంది ఇయర్లీ. ఓకే. దాంట్లో మళ్ళీ క్వాలిఫికేషన్ చూస్తారు, వాళ్ళ ఇన్కమ్స్ చూస్తారు. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అయితే ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉంటాయి. ఓకే. ఇన్కమ్ ఓకే. ఇవన్నీ కూడా చూస్తారనమాట. చూసి ఇస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు జనరల్ డౌట్ ఏంటంటే హెల్త్ కోసం తీసుకుంటాం మనం, క్యాష్‌లెస్ అని తీసుకుంటాం. కట్టిన తర్వాత అక్కడికెళ్ళాక మళ్ళీ మనతో కట్టియడం, లేకపోతే దాంట్లో కటింగ్స్ చేయడం ఇలాంటి రకరకాలు ఉంటాయి గదా! యెస్. మీ దగ్గర ఉన్న పాలిసీస్‌లో ఎలా ఉంటుంది? అట్లా ఎప్పుడు జరుగుతుందంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్‌ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్‌గా ఆన్‌లైన్‌లో చెక్ చేస్తారు. ఓకే. డిఫరెన్స్ ఉంటుంది, ప్రీమియం తక్కువ ఉంటుంది ఆన్‌లైన్‌లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే రైడర్స్ ఉంటాయో అవన్నీ హైడ్ చేసేసి తక్కువ రేట్‌కే ఇచ్చేస్తారు. హుహు. అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం ఎప్పుడు గాని ఒక అడ్వైజర్ చెప్పింది మాత్రమే తీసుకోవాలి పాలిసీస్. ఓకే. ఓకే. ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్‌కి తీసుకోవడం ఏజెంట్ వల్ల చెప్పేదానికి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. ఆహా! తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇలాంటి మళ్ళీ అన్ని కటింగ్స్ పోతాయి. హుహు. వాళ్ళ అన్నిటికి 50% అంటారనమాట అక్కడ వెళ్ళిన తర్వాత, క్లెయిమ్‌కి వెళ్ళిన తర్వాత. ఓకే. ఓకే. అందుకోసం ఈ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనము అడ్వైజర్ చెప్పింది వినకుండా ఆన్‌లైన్‌లో చెక్ చేసి తక్కువకి వస్తుంది గానే తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు నాకు కూడా పాలిసీ కావాలి, ఇన్సూరెన్స్ కావాలంటే ఆన్‌లైన్‌లో రకరకాల యాప్స్ ఉన్నాయి. చాలా చెక్ చేసుకోవచ్చు మేము. అవును. బట్ ఏజెంట్‌నే పెట్టుకొని ఒక అడ్వైజర్ సలహా తీసుకోవాలి అంటే దాంతో ఉపయోగాలు ఏంటి? వన్ బై వన్ చెప్పండి. వన్ బై అంటే చెప్తున్నాను మేడం. ఫస్ట్ సర్వీస్ మీకు క్లియర్‌గా మీరు ఫస్ట్ ఏమేమి క్లెయిమ్ అవుతాయి అవన్నీ కూడా మేము చెప్తాం ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఏమైనా జరిగినప్పుడు కూడా మేము ముందుండి మీకు ఇవన్నీ సర్వీస్ ఇస్తాము. మీకు ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి పాలసీ తీసుకున్న తర్వాత ఎవరిని అప్రోచ్ అవుతారు? ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు. కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారా? కరెక్టే. ఇవ్వరు కదా! ఎవరిస్తారు? ఎవరివ్వరు. మేము దగ్గరుండి చూసుకుంటాం కదా! ఆ డిఫరెన్స్ ఉంటది చాలా. అది కూడా ప్రీమియంలో పెద్ద డిఫరెన్స్ ఏముండదు మేడం. చాలా నామినల్ డిఫరెన్సే ఉంటది. మనం ఏందంటే తక్కువ రేట్ అని కొంచెం ఇది పడతాం గానీ, ధర తక్కువ, దురదెక్కువ. అంటే ధర తక్కువ ఉంది పడితే ఇదే ఉంటది ప్రాబ్లమ్. ఎప్పుడు గానీ మనము అడ్వైజర్స్ త్రూనే ఎళ్ళాలి. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే ఒక 2 విషయాల్లో మాత్రం అడ్వైజర్ సలహానే తీసుకోవాలి. ఫస్ట్ ఇన్స్యూరెన్సు, రెండోది రియల్ ఎస్టేట్. ఆహా! ఈ 2 విషయాల్లో మాత్రం కంపల్సరీగా మనం ఒక అడ్వైజర్ సలహానే తీసుకోవాలంట నేను. బట్ ఇప్పుడు అడ్వైజర్‌ని, ఏజెంట్‌ని పెట్టుకున్నాం అనుకోండి. వాళ్ళ చార్జెస్ ఎలా ఉంటాయి? మళ్ళీ వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు? ఇదంతా చాలా ఉంటుందా? తక్కువ అండి. అసలు చార్జ్ మీ దగ్గర నుంచి ఏం తీసుకోరు. ఓకే. కంపెనీ నుంచి వాళ్ళకు నామినల్‌గా వస్తుంది కమిషన్ అంతే గాని, మీ దగ్గర నుంచి ₹1 కూడా కలెక్ట్ తీసుకోరు వాళ్ళు. ఎవరు తీసుకోరు. అలా జరగదు కూడా. ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్. యెస్. ఒక్కసారి మనం హాస్పిటల్‌కెళ్తే ఆస్తులు అంతే. అమ్ముకోవాల్సిందే. మనం జమ చేసిందంతా కూడా ఒకరోజే వాష్ ఔట్ సో, అయిపోతాయి. ఒక మంచి హెల్త్ పాలిసీ తీసుకోవాలి అనుకోండి. యెస్. ఫస్ట్ మీరు ఒకరిని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏమేం అర్హతలు ఉండాలి మనకి? జబ్బులు గానీ, లేకపోతే ఇంకా బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ గానీ ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు? నార్మల్‌గా అంటే మేడం మనము ఎలాంటి పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే నార్మల్‌గా మార్కెట్‌లో ఎలా అంటే డిఫరెంట్‌గా పాలిసీస్ అమ్ముతూ ఉంటారు. హ్మ్. వాళ్ళంతా డిస్‌క్వాలిఫైడ్ కూడా వాళ్ళు ఏదో కొంచెం చిన్న కమిషన్స్ కోసం పార్ట్ టైమ్‌గా చేసుకునే వాళ్ళు కూడా అమ్ముతుంటారు ఓకే. నార్మల్‌గా. హ్మ్. కానీ అలాంటి వాళ్ళకు పూర్తి నాలెడ్జ్ ఉండదు ఇన్సూరెన్స్ గురించి. మాలాంటి వాళ్ళు ఎక్స్‌పర్ట్ మీరు అప్రోచ్ అయితే ఏందంటే మేము ఒక ఐఆర్‌డీఏ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి మాకొక నెంబర్ వస్తుందన్నమాట. ఓహ్! ఏజెంట్స్‌లో కూడా ఇన్ని రకాలు ఉంటుంది. ఉంటాయా? ఎగ్జామ్ పాస్ అయితేనే మనకు ఒక ఐడీ ఇస్తారు. ఇలాంటి క్వాలిఫైడ్ లైఫ్ ప్లానర్ త్రూనే మనం వెళ్ళాలి. ఓకే. నార్మల్‌గా బయట ఎవరు చెప్తే వాళ్ళ సజెషన్ తీసుకొని మనం పాలసీ తీసుకోకూడదు. హ్మ్. ఎక్స్‌పర్ట్‌ని మీరు కన్సల్ట్ కావాలి కంపల్సరీ. హ్మ్. వాళ్ళు ప్లస్ బ్రాండ్ కూడా. ఏందంటే ఇప్పుడు టాటా అంటే ఏంటి 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇది 20వ సంవత్సరం. 20 సంవత్సరాల నుంచి మనకు ఉంది. ప్లస్ ఇంకేంది టాటా అంటే బ్రాండ్. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న బ్రాండ్. హ్మ్. కాబట్టి కొన్ని కంపెనీలు ఏందంటే నిన్న మొన్న వచ్చి పోయే కంపెనీలు ఉంటాయి. చాలా ఉంటాయి. కానీ అలాంటివి మనం నమ్మలేము గదా! ఈరోజు వస్తుంది. తక్కువ ప్రీమియం అని కట్టించుకుంటాం. తర్వాత కంపెనీ క్లోజ్ అయితే మనం ఎవరిని అప్రోచ్ అయితాం? కాబట్టి మనము ఒక స్టాండర్డ్స్ మెయింటైన్స్, ఎథిక్స్, వాల్యూస్‌తో ఉన్న కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం. యెస్. ఒక హెల్త్ కార్డ్ లేకపోతే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఆ వ్యక్తికి ఏమేం క్రైటీరియా ఉంటది? ఎస్పెషల్లీ హెల్త్ తీసుకోవాలంటే అది డాక్టర్ చెకప్ ఉంటుంది మీకు. ఓహ్! బిఫోరా? కంపల్సరీ. ఓకే. డాక్టర్ కాల్ చేస్తారన్నమాట. మనం పాలసీ తీసుకునే ముందు ఏందంటే మనము పాన్, ఆధార్ తీసుకున్న తర్వాత మనకు వెరిఫికేషన్ డాక్టర్ కాల్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. దాంట్లో కొన్ని క్వెషన్స్ అడుగుతారు. మీరేమన్నా స్మోకింగ్ అలవాటుందా? డ్రింకింగ్ అలవాటుందా? ప్లస్ ఇంతకుముందు ఏమైనా హార్ట్ అటాక్ లాంటివి వచ్చినాయా?
ఏమన్నా ఇంకేమన్నా మేజర్ డిసీజ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి నార్మల్గా మనం ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత క్లెయిమ్కి వెళ్ళిన తర్వాత అంతకుముందు నుంచే మీరు డ్రింక్ చేస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. మీరు అబద్ధం చెప్పారనుకోండి, చెకప్ ఏమైనా చేస్తారా? అంటే నార్మల్గా మనం ఉన్నట్టు చెప్పాలి, కానీ తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా తెలుస్తుంది, హిస్టరీలో తెలుస్తుంది, 100% తెలుస్తుంది. కాబట్టి మనం అబద్ధం చెప్పి ఇప్పుడు పాలసీ తీసుకోవద్దు. ఒకవేళ అలా తీసుకున్నారనుకోండి మీకు క్లెయిమ్ కాదు, ఓకే 100% క్లెయిమ్ కాదు. ఓకే ఓకే అందుకోసమే మనం పాలసీ తీసుకున్నప్పుడు ఉన్నట్టు చెప్పాలి. మనకి ఏం అలవాట్లు ఉన్నాయి అన్నీ మనము స్మోకింగ్ డ్రింకింగ్ ఉన్నా చెప్పాలి. ఓకే చెప్పి తీసుకుంటే ఏంటంటే కొంచెం ఏంటంటే పాలసీ రాదని కాదు, కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే ఓకే పాలసీ 100% ఇస్తారు, కానీ కొంచెం ప్రీమియంలో ప్రైస్ పెరుగుతుంది అంతే. కానీ పెరుగుతుందని చెప్పేసి మనం అబద్ధం చెప్పి తీసుకోకూడదు ఎప్పుడు కానీ, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ హెల్త్లో కూడా, హెల్త్ ఇన్సూరెన్స్లో ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది? వాళ్ళకి ప్రీమియమ్స్ ఎట్లా పెరుగుతాయి? ఎట్లా ఉంటుందండి మేడం, మినిమంగా మనం నార్మల్గా తీసుకుంటే ఇప్పుడు ఏజ్ 25 అనుకుందాము, 50,000 ఉంటుందండి. ఓకే, ఇయర్లీ 50,000. క్లెయిమ్ ఎంత ఉంటుంది? క్లెయిమ్ ఉంటుంది 2 CR వరకు ఉంటుంది. ఓకే, 2 CR వరకు క్లెయిమ్ ఉంటుంది. మనకు దాంట్లో ఏంటంటే ఒక 40 డిసీజెస్ కవర్ అవుతాయి అనమాట. 40 డిసీజెస్ అని మనకు కవర్ అవుతాయి. అదొకటి. అంటే ఇప్పుడు కొన్నిట్లో డెంటల్, స్కిన్ ఇవేవి కవర్ అవ్వవు, కొన్ని కవర్ కావాలి. ఇందులో ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా వేరే పాలసీస్ తో కంపేర్ చేస్తే? ఉండవండి, నార్మల్గా అలాంటి వాటికి ఎవరు కూడా ఇవ్వరు. ఓకే, ఇప్పుడు నేను మీ హెల్త్ పాలసీని వేరే వాటిని కంపేర్ చేసి చూస్తే మీ దాంట్లో ఏంటి బెస్ట్ అని అడిగితే ఏం చెప్తారు? బెస్ట్ అంటే మాది ఏంటంటే మేడం, మేము అన్నీ ఇప్పుడు ఒక అడ్వైజర్గా మేము జాయిన్ అయ్యేటప్పుడే మేము అన్నీ సెర్చ్ చేసుకుంటాం కదా, కంపెనీస్ వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాడి ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ తీసుకొని మేము కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాము. అలాంటప్పుడు మేము కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ కస్టమర్ది చూస్తాం. ఏంది కొంచెం నామినల్గా రీజనబుల్ ప్రీమియం ఉండాలి, ఎక్కువ కవరేజ్ ఉండాలి. ఓకే, ఫస్ట్ బెనిఫిట్ అది చూస్తాము. ఇప్పుడు మా బెనిఫిట్ సెకండరీ, ఫస్ట్ బెనిఫిట్ ఆ రెండు కంపారిజన్ చేసుకున్న తర్వాతనే మేము దీంట్లోకి దిగుతాము. ఓకే, కాబట్టి ఏంటంటే మేము చెక్ చేసుకున్నాము, ప్రీమియం రీజనబుల్గా ఉండి ఎక్కువ కవరేజ్ ఎవరిస్తున్నారు అది చూసుకొని మేము దీంట్లో స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, కస్టమర్ కూడా అదే బెనిఫిట్ ఫస్ట్ బెనిఫిట్ మేము ఆలోచించేది కూడా ఫస్ట్ బెనిఫిట్ కస్టమర్ బెనిఫిట్, ఎవరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి, 24 ఉన్నాయి, 24 ఉన్నాయి. అందులో చాలా అడ్వర్టైజ్మెంట్ కానీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ దానికి వాళ్ళ దానికి ఏంటి డిఫరెన్స్? ఎందుకు తీసుకోవాలి మీది? ఎందుకు తీసుకోవాలంటే మేడం, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఎవరెవరికి క్లెయిమ్స్ ఇచ్చామో, ఎంత క్లెయిమ్ ఇచ్చామో అనేది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. పేపర్ కటింగ్స్ ఉన్నాయి, న్యూస్ వీడియోస్ ఉన్నాయి, బైట్స్ ఉన్నాయి, మేము అవి చూపిస్తాం. మేము క్లెయిమ్ బైట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేజర్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్లెయిమ్ రేషియో. 99% క్లెయిమ్ రేషియో అనేది ఏ కంపెనీ లేదు, మా ఓన్లీ టాటానే ఉంది. ఓన్లీ కస్టమర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ గూగుల్లో సెర్చ్ చేయండి, 99% క్లెయిమ్ రేషియో ఉన్నది టాటానే. ఓకే, అంటే ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి క్లెయిమింగ్ టైంలో? క్లెయిమింగ్ టైంలో ఇబ్బందులు అనేది మనం ఎలా చెప్తామండి, ఇబ్బందులు అనేది ఏం రాదు. నేను విన్న చెప్తాను, తీసుకునే వరకు పాలసీ అంటగడతారు, తీరా క్లెయిమ్ టైంకి వచ్చేటప్పటికి, అంటే మిమ్మల్ని కాదు, జనరల్ పాలసీ చెప్పేటప్పుడు క్లెయిమ్ టైంకి వచ్చే వరకు రకరకాల రీజన్స్ చెప్పి విసిగిస్తారు, ఎగ్గొడతారు అన్నది ఉంది జనాల్లో. ఓకే, ఎట్లా చెప్తారు కంపేర్ చేసి మీ దాంతో? యాజ్ అడ్వైజర్గా మనం ఏం చెప్తామంటే ఆల్ కవర్ అయ్యి మాత్రమే చెప్తాము ఫస్ట్ కస్టమర్కి. కానీ కస్టమర్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇంకా తగ్గి అంటారు కదా, అలాంటప్పుడు కొంచెం ఏం చేస్తారంటే మన వాళ్ళు రైడర్స్లో కొన్ని తొలగించబడతాయి అన్నమాట. ఓకే, అంటే ఎట్లుంటాయంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనము నార్మల్గా ఒక సివియర్ అయింది, బెడ్ ఛార్జ్ నార్మల్గా 5,000 పర్ డే ఉన్నది మనము సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో 2,500 మాత్రమే కవర్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ రైడర్ని తొలగించి మన ఈ అడ్వైజర్స్ ఏం చేస్తారంటే అది తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు కస్టమర్ తక్కువ అన్నప్పుడు ఏం చేస్తారు, కొన్ని తొలగించాల్సి వస్తుంది. కొన్ని ఇలాంటివి బెనిఫిట్స్ వీళ్ళకే లాసు. కానీ ఎప్పుడు కానీ కస్టమరు ఆల్ బెనిఫిట్స్ తీసుకోవడమే బెస్ట్. తీసుకోవడం వల్ల క్లెయిమ్ టైంలో ఇక రిస్క్ అనేది ఇబ్బందులు అనేది ఉండవు. అన్ని కవర్ అయ్యాయి తీసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంతేకాని ఈ తర్వాత క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇలాంటివి అన్ని ఆఫ్ అనేది ఇట్లా ఉండదు. బెడ్ ఛార్జెస్ మనకి 50%, లేదంటే ఇంకా కొన్ని మెడిసిన్లో 50% ఈ వీటికి ఇస్తాము, ఈ వీటికి ఇవ్వము అని చెప్తుంటారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన పాలసీలోనే ఇవి ఉంటాయి అన్నమాట, తీసుకునేటప్పుడే అవన్నిటికీ మనము తొలగించబడతాయి.
కాబట్టి అవి క్లెయిమ్ కావు కదా, ఓకే. తీసుకునేటప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ మీ దగ్గర ఉన్న పాలసీస్‌లో ది బెస్ట్ అంటే ఏంటి? అన్నీ కవర్ అయ్యేలాగా ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్లో ఏ విధంగా ఉంటుందంటే మేడం ఈ పాలసీలో మనకి ఎవ్రీ ఇయర్ ఇది ఎడ్యుకేషన్తో సంబంధం కాకుండా మనకు ఇన్కమ్తో సంబంధం కూడా లేదు. ఇది ఎట్లుంటుందంటే ఎవ్రీ ఇయర్ 1 lakh ప్రీమియం హ్మ్. 12 years కట్టుకోవాలి మనం. దీంట్లో రిస్క్ బెనిఫిట్ 33 lakhs ఉంటుంది. ఓకే. డే 1 నుంచే రిస్క్ బెనిఫిట్ ఏమైనా నామినీకి 33 lakhs వస్తుంది. ప్లస్ పాలసీ కంటిన్యూ అవుతుంది. 12 years కట్టాల్సిన అవసరం కూడా లేదు. వేవర్ ఆఫ్ ప్రీమియం ఓకే. ఓకే. వేవ్ ఆఫ్ అయిపోతాయి. నామినీ కట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రిస్క్ బెనిఫిట్ ఇదొకటి. రెండోది ఏంటంటే హెల్త్ బెనిఫిట్. హ్మ్. హెల్త్ ఏంటంటే క్రిటికల్ అని ఉంటుంది. నార్మల్గా హార్ట్ స్ట్రోకు లేదంటే ఇంకా పెరాలిసిస్ సడన్గా వచ్చే డిసీజెస్కి 11,50,000 వస్తుంది క్లెయిమ్ ఇచ్చేస్తారు. దాని తర్వాత మనకు రిటర్న్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే 12 years కట్టిన తర్వాత 13వ సంవత్సరం నుంచి 1,11,000 30 సంవత్సరాలు వస్తుంది. ఓకే. ప్లస్ లాస్ట్లో 30వ సంవత్సరంలో మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది. మనం కట్టిన 12 లక్షలు కూడా తిరిగి వస్తుంది 30వ సంవత్సరంలో. అంటే టోటల్గా 54 లక్షల బెనిఫిట్ ఉంది. ఓకే. రిటర్న్స్. ఇప్పుడు ఈ పాలసీలో ఇప్పుడు మీరన్నట్టు ఫస్ట్ నెక్స్ట్ డే నుండే అమల్లోకి వస్తుందన్నారు Yes. కదా! సో, ఇమ్మీడియేట్‌గా ఏదన్నా అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ వస్తే ఇవన్నీ కూడా కవర్ అవుతాయా? 100% ఓకే. 100% డే 1 నుంచే కవర్ అవుతాయి. ఓహ్! ఓకే. అంటే పాత డిసీజ్ అంటే కావు. అర్థమైంది. హ్మ్. నార్మల్గా ఇప్పుడు సడన్గా వచ్చేవి ఉంటాయి, మీకు తెలుసు. హార్ట్ అటాకు, బ్రెయిన్ స్ట్రోకు, లేదంటే పెరాలసిస్ ఇలాంటివి ఉంటాయి కొన్ని. అలాంటి వాటికి అన్నిటి కూడా డే 1 నుంచే కవర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే హెల్త్ పాలసీ తీసుకుంటే జనరల్‌గా స్పెషల్‌గా తీసుకుంటే ఒక అతను తీసుకున్నాడు అనుకోండి, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరిని పెట్టుకోవచ్చు అందులో. ఎస్ అండి. సో, ఇందులో కూడా అలా యాడ్ చేసుకోవచ్చా? అలా లేదండి, ఓన్లీ సింగిల్ పర్సన్. సింగిల్ పర్సన్. ఓకే. రిస్క్ అయితే నామినీకి బెనిఫిట్, ఓకే. డన్. అర్థమైంది. అందరికీ లేదు. పిల్లలకు కవర్ కాదు. పిల్లలకు ఫ్యామిలీలో ఓన్లీ ఈ పర్సన్కి రిస్క్ అయితే నామినీ బెనిఫిట్. ఓకే. మీరన్నట్టు టర్మ్, హెల్త్ అండ్ Wealth. వెల్త్. ఓకే. అన్నీ కవర్ అయ్యే పాలసీ ఇది. ఇది సో, ఇప్పుడు మీరన్నట్టు 1 lakh కట్టాలి సంవత్సరానికి. మేము కట్టలేము కానీ నాకు పాలసీ కావాలి అనేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? లేదంటే ఇందులో ఏమన్నా ఆల్టర్ చేయగలుగుతారా? అంటే దీనికి 50,000 ఇయర్లీ 50,000 కూడా కట్టుకోవచ్చు మేడం. ఓకే. ఓకే. సేమ్ పాలసీ వస్తదా? ఎస్ ఎగ్జాక్ట్లీ. మనం 50,000 కట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి మనం 1 lakhలో తీసుకున్నప్పుడు 10 lakhs వరకు ఉంది కదా హ్మ్. హెల్త్ మనకి చూయించుకోవాలన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే మనకు 5 lakhs ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ప్లస్ మనకి రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. మనము 12 years అనుకుంటే కూడా 6 lakhs మనము పే చేస్తాం కదా. హ్మ్. 6 lakhs పే చేస్తే మనకు బెనిఫిట్ వచ్చేసి 30 lakhs వరకు ఉంటుంది. ఓకే. మనం కట్టిన ఏదైతే ప్రీమియం ఉంటుందో 6 lakhs 12 సంవత్సరాలకి, అది కూడా మనకు 30వ సంవత్సరంలో మనకి మళ్ళీ వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. హుహు. ఇది కూడా ఉందన్నమాట. సో, ఓన్లీ 50 వరకేనా? ఇంకా తక్కువలో ఇంకా ఏమన్నా? 24,000 ఇయర్లీ 24 కూడా కట్టుకోవచ్చు. అది ఎట్లుంటుందంటే 3 lakhs వరకు మనము రిస్క్ బెనిఫిట్ అనేది 9 lakhs వరకు ఉంటుంది. హెల్త్కి వచ్చేసరికి 3 lakhs వరకు మనకు లిమిట్ ఉంటుంది. 3 lakhs లోపలే మనకు హాస్పిటలైజ్ అయినప్పుడు 3 lakhs వరకే దాన్ని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. 3 lakhs ఎబో అయితే మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓకే. 24,000 ఇయర్లీ కట్టుకుంటే. ప్లస్ రిటర్న్స్లో కూడా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ సేమ్ పాలసీ అయితే వస్తుంది. సేమ్ పాలసీ ఎగ్జాక్ట్లీ సేమ్, అన్నీ కూడా కవర్ అవుతాయి దీంట్లో. రిస్క్, హెల్త్, వెల్త్ ఓకే. ఇది ఉంటుందన్నమాట. సో, మార్కెట్‌లో ఇలాంటి పాలిసీస్ ఉన్నాయి. బట్ మీది ఎందుకు బెస్ట్? మీ దానికి ఏంటి డిఫరెన్స్? ఎందుకు బెస్ట్ అంటే అదే చెప్తున్నాను కదా, రీజనబుల్ ప్రీమియం. ప్రీమియం తక్కువ. రీజనబుల్, ఓకే. తక్కువ అని కాదు, రీజనబుల్, చాలా రీజనబుల్ ప్రీమియంలో అంటే కంపేర్ టు అదర్ కంపెనీస్ రీజనబుల్గా ఉండి ఓకే. ఎక్కువ కవరేజ్ ఉన్నాయి అన్నమాట. హ్మ్. ప్లస్ మనకి ఎక్కువ కవరేజ్ అంటే రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉంది. ప్లస్ హెల్త్ కవరేజ్ కూడా 40 డిసీజెస్కు ఇది కవర్ అయిపోతుంది. వేరే దాంట్లో అట్లా లేవు. ప్లస్ రిటర్న్స్ కూడా హై రిటర్న్స్ వస్తున్నాయి ఇదే ప్రీమియంలో. అదర్ కంపెనీలో ఇంత లేదు, ఇన్ని బెనిఫిట్లు లేవు. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. యూజువల్లీ టాటా అంటేనే జనాల్లో ఒక బ్రాండ్, నమ్మకము, గౌరవం ఉంది. ఎస్ సో, ఎస్పెషల్లీ మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటే? అండ్ మా దగ్గర ఎట్లుంటుందండి మేడం, పాలసీ ఇష్యూ అయిన దగ్గర నుంచి మేము వాళ్ళని ఒక అసోసియేట్ లాగా ఫీల్ అవుతాం అనమాట. అంటే ఒక కస్టమర్ లాగా కాదు,
ఇప్పుడు కస్టమర్ నార్మల్గా పాలసీ ఇచ్చినామంటే వదిలేస్తారు కదా నార్మల్గా. మా దగ్గర అట్లా ఉండదు, ఫాలో అప్ ఉంటుంది. ఓకే. ప్రతిసారి మీకు పాలసీ బాండ్ వచ్చిందా, పేమెంట్ అయిపోయిన తర్వాత పాలసీ బాండ్ డెలివరీ వరకు, దాని తర్వాత ఏమైనా రిస్క్ జరిగినా మేము ముందుండి క్లెయిమ్ చేస్తాము. దాని తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మేము వెళ్తాం. హుహు. మేము వెళ్ళి చూపించి హాస్పిటల్లో మేము కేర్ తీసుకుంటాము. దాని తర్వాత మనము క్లెయిమ్ టైంలో ఉంటాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే రిటర్న్స్ అప్పుడు కూడా మనమే క్లెయిమ్ చేస్తాం. ఏది మనకైతే బెనిఫిట్ రిటర్న్స్ ఆ టైంలో కూడా మేమే ఎవ్రీ ఇయర్ మనకు ఫాలోఅప్ ఉంటుందన్నమాట. ఓకే. ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్ అని ఉంటుంది. బయట ఎవరు కూడా ఫాలోఅప్ చేయరు, వదిలేస్తారు. కానీ మనది అట్లా కాదు, ఎవ్రీ టైం మనది ఫాలోఅప్ ఉంటుంది. సర్వీస్ ఇంపార్టెంట్ మనది. యెస్. అంటే జనాలు ఒక పాలిసీ గాని, ఇన్సూరెన్స్ గాని తీసుకోవాలన్నప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా మోసపోవడానికి అంటే మేడం ఒకటి ఇదే చెప్తున్నాను కదా, మనం చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ కంపెనీ ఎంత కాలంగా ఉంది అసలు. ఫస్ట్ నిన్న మొన్న పుట్టుకొచ్చిన కంపెనీ అయితే మళ్ళీ వస్తాయి పోతాయి, కానీ దాని మనం చరిత్ర చూడాలి. ఓకే. ఒక ఎథిక్స్ వాల్యూస్ ఆ కంపెనీకి ఉన్నాయా, ప్లస్ క్లెయిమ్ రేషియో ఎంత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మెయిన్ చెక్ చేయాల్సింది క్లెయిమ్ రేషియో. 99% క్లెయిమ్ రేషియో ఉన్నది టాటా ఏఎల్. హుహు. ఇది చెక్ చేసుకోవాలి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే. 99% క్లెయిమ్ రేషియో ఉన్నది టాటానే. జనరల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఎన్ని హాస్పిటల్స్‌తో అసోసియేషన్ ఉన్నారు అన్నది కూడా ఇంపార్టెంటే. సో, మీ వరకు వస్తే ఎంతమంది హాస్పిటల్స్ మీతో అసోసియేట్ ఉన్నారు? మాతో అట్లా పర్టికులర్గా ఏముండదు మేడం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అని క్లెయిమ్ అవుతుంది. ఎక్కడైనానా? ఓకే. ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా అని క్లెయిమ్ అవుతుంది హ్మ్. 100%గా. ఓకే. ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఈ పాలిసీ తీసుకున్నాక కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ పీరియడ్ పెడతారు. అంటే అది యాక్టివ్ అవ్వడానికి 1 ఇయర్ లేకపోతే 6 నెలలు, ఈ టైమింగ్ పీరియడ్ ఉంటుంది. మీకు అలా ఉంటుందా? ఎస్ మేడం. ఎప్పుడైతే మనము పాలసీ ఇష్యూ అయిన డే 1 నుంచే మనకి 100% మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓహ్! కానీ కొన్ని ఇమ్మీడియేట్‌గా. డిసీజెస్, ఆ! పాత డిసీజెస్ ఏమైనా ఉండుంటే వాటికి క్లెయిమ్ కాదు. ఓకే. నార్మల్గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, దానికి ఇమ్మీడియట్‌గా ఇవ్వాల్సిందే కదా. ఆ! అది పాత డిసీజ్ కాదు కదా. ఓకే. కాబట్టి అలాంటివి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, పెరాలిసిస్ లాంటివి ఉంటాయి కదా, అవిటికి డే 1 నుంచే కవర్ అయిపోతుంది. ఆ సడన్ యాక్సిడెంట్స్ అవి కూడా ఇవన్నీ అవుతాయా? కూడా డే 1 నుంచే, ఓహ్! పాలసీ ఇష్యూ అయిన డే 1 నుంచే మనకు కవర్ అవుతాయి ఓకే. 100%గా. ఇప్పుడు పాలసీ తీసుకోవాలి అని అందరికీ ఉంటది. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే వచ్చిన సాలరీ ఆ టైంకి, ఆ ఖర్చులకు ఆ నెలకు సరిపోతది. ఎస్. వాళ్ళకి నెల ఆఖరి దాకా కూడా ఉండదు. మధ్యలోనే అయిపోతాయి. మళ్ళీ వీటి కోసం వేరే పెట్టుకొని మళ్ళీ నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తారు. ఎస్. అంటే మేడం మన దగ్గర ఎట్లుంటుందండి మేడం, మేమేం చేస్తాము అంటే నార్మల్గా మీ దగ్గర డబ్బులు లేవు, హ్మ్. నెలకి ఖర్చులు సరిపోతున్నాయి, మీరు సంపాదించింది ఖర్చులు అక్కడికక్కడికి సరిపోతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంతే, మిగులు లేదు. అలాంటి వాళ్ళకు మా దగ్గర ఒక ఆపర్చునిటీ ఏంటంటే మేమేం చేస్తామంటే మిమ్మల్ని కస్టమర్లాగా కాకుండా అసోసియేట్ లాగా చేసుకుంటాం. ఓకే. మాతో అసోసియేట్ లాగా చేసుకొని మీకు పర్సనల్ లోన్ ఇప్పిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్గా సపోజ్ మీరు ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ తీసుకోవాలంటే నార్మల్గా ఒక 1 lakh ఇయర్లీ ఒక 1 lakh ఉంటుందండి. 1 lakh అనేది మేము పర్సనల్ లోన్ ఇప్పిస్తాము. హుహు. కానీ ఈ పర్సనల్ లోన్ కట్టాలంటే కూడా మరి ఈఎంఐ కట్టాలి. ఆ ఈఎంఐ కూడా మీరు మాతో అసోసియేట్ అయ్యారు కదా, ఆ ఈఎంఐ కూడా మేమే కడతాం ఓకే. ఫస్ట్ 1 year వరకు. హుహు. ఫస్ట్ 1 year వరకు ఆ ఈఎంఐ, ఆ 1 lakh రూపీస్ మీరు మాతో అసోసియేట్ అయితే హుహు. అంటే ఏం చేయాల్సి ఉంటుంది? జస్ట్ మాతో అసోసియేట్ అవ్వండి అంతే. పాలసీ తీసుకుంటే సరిపోద్దా? పాలసీ తీసుకోవడం కాదు, మాతో మా టీంలో యాడ్ అవ్వండి అంతే. ఓకే. ఓకే. జస్ట్ మాతో అసోసియేట్ కలవండి అంతే. హుహు. మీరు మాతో అసోసియేట్ అయ్యారంటే, మా టీంలో జాయిన్ అయ్యారంటే మీకు పాలసీ ఇప్పిస్తాము, ప్లస్ మీకు ఈఎంఐ కూడా మేమే కడతాము. ఓకే. ఓకే. ఆ. ఫస్ట్ 1 ఇయర్. ఫస్ట్ 1 year. సో, ఈ జాయిన్ అయిన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటది? ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మా టీంలో ఉంటే చాలు, మా యాక్టివిటీస్ జస్ట్ గమనిస్తూ ఉంటే చాలు అంతే. ఓకే. ఓకే. అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పాస్ తీసుకొని మాతో ఉండండి, జర్నీ చేయండి, కంపెనీలో ఏం జరుగుతుంది అప్డేట్స్ తెలుసుకోండి అంతే. ఓహ్! అంతే, మీరేం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ. జస్ట్ మాతో అసోసియేట్ అయ్యండి. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగం అంటే మీకైతే బెనిఫిట్ ఉంది కదా. ఫస్ట్ వాళ్ళకుంది. ఏం జరుగుతుందంటే నార్మల్గా హ్మ్. మేము ఒక విజన్ పెట్టుకున్నామండి, కొన్ని లక్షల మందికి పాలసీస్ ఇప్పించాలి, అదే మా విజన్. ఇప్పుడు మా రోల్ మోడల్ ఎవరంటే రతన్ టాటా గారు. హ్మ్. ఎందుకు అంటే ఆయన సంపాదించిన ఇన్కంలో 66% సమాజానికి ఇచ్చేస్తారు. అవును. మాకు కూడా ఒక గోల్ ఉంది, మేము సంపాదించినాం చాలా డబ్బులు, మేము చాలా డబ్బులు చూసినాం,
ఇప్పుడేందంటే బాగా డబ్బు సంపాదించిన తర్వాత డబ్బు మీద కంటే సమాజానికి ఏదన్నా తిరిగి ఇచ్చేయాలనేది ఉంటుంది మేడం. మాకు కూడా అంతే చాలా డబ్బులు చూసినాం కదా! ఇప్పుడేందంటే మేము సంపాదించిన దాంట్లో మా టీం వాళ్ళకే ఖర్చు పెట్టాలి. ఓకే. ఓకే. హ్మ్. మేము కూడా ఒక గోల్ పెట్టుకున్నాం. మేము రతన్ టాటా లాగా ఒక 66% అనేది మేము కూడా టీమ్‌కే ఇచ్చేయాలి హుహు. అనే ఒక సంకల్పం పెట్టుకున్నాం. 2030 కల్లా 1,00,000 పాలసీలన్నా చేయాలి. మా టాటా తరపు నుంచి 1,00,000 పాలసీలు మేము చేయాలనేది ఒక విజన్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఏందంటే మాకొచ్చిన ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో తిరిగి మేము టీమ్‌కే ఇచ్చేస్తాం. ఓకే. ఓకే. అది ఎట్లా అంటే ఒక సిస్టమేటిక్ ఇస్తాము. ఒక సిస్టమేటిక్‌గా ఇయ్యడం వల్ల ఏందంటే తిరిగి ఇచ్చేస్తాము. ఆ విధంగా ఏందంటే ఒక 1 ఇయర్ ప్రీమియం అనేది మేము ఫ్రీగా కట్టేస్తాం. సో, ఇప్పుడు చాలామంది ఏజెంట్స్ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మిమ్మల్నే ట్రస్ట్ చేయాలి అంటే ఎందుకు అంటే ఏం చెప్తారు? మమ్మల్ని ట్రస్ట్ చేయడం అంటే మేడం, మమ్మల్ని ట్రస్ట్ చేసే కంటే ముందు మేము ఎలాంటి కంపెనీతో ఉన్నాం మేము. హ్మ్. ఫస్ట్ కంపెనీ, తర్వాత మేము. అండ్ ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా మీ గురించి అడుగుతున్నాను. యెస్. ఇప్పుడు మహేష్ గారి దగ్గరే తీసుకోవాలనుకోండి. ఏంటి పర్సన్ టు పర్సన్ కూడా ఏమన్నా డిఫరెన్స్ ఉంటదా? పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకుంటది ఉంటుంది. కానీ మనము ఈ వ్యక్తితో జర్నీ చేయాలి అంటే మనల్ని ఎంతకాలంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? వీళ్ళకొక విజన్ ఉందా? ఫస్టు కంపెనీ చెక్ చేసుకున్నాం ఓకే. ఈ పర్సన్‌తో జర్నీ చేయాలి అంటే ఈ పర్సన్ ఎలాంటి విజన్ పెట్టుకున్నారు? ఎంతకాలం ఈ కంపెనీలో ఉంటారు? అది కూడా చూసుకోవాలి. ఓకే. కాబట్టి మేము ఒక విజన్‌తో వెళ్తున్నాం కాబట్టి మాతో ఉంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. యెస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. దిస్ ఈజ్ మహేష్, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్. అయితే ఈరోజు ఒక బ్యూటిఫుల్ పాలసీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. ఇది ఎందుకంటే బెస్ట్ పాలసీ ఎందుకంటే దీంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే లైఫ్, హెల్త్, వెల్త్ 3 కూడా కవర్ అయ్యే పాలసీ ఏదైనా ఉంది అంటే ది బెస్ట్ పాలసీ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే ఫర్ సపోజ్ ఏజ్ 30 ఇయర్స్ జెండర్ మేల్ పెట్టుకుంటే మనకేంటంటే ఇది వచ్చేసి ఇయర్లీ ప్రీమియం 1,11,105 రూపీస్ ఉంటుంది. ఈ విధంగా మనము 12 ఇయర్స్ కట్టాలి. 12 ఇయర్స్ లోపల మనకేందంటే ఫర్ సపోజ్ మనకి పర్సన్ ఒక 1 ఇయర్ తర్వాత కానీ రిస్క్ అయిందనుకోండి, 1 ఇయర్ 1 మంత్ తర్వాత కానీ రిస్క్ అయితే అతని బెనిఫిట్ ఏముంటుంది అంటే ఇప్పుడు నామినీకి వెళ్ళే బెనిఫిట్ ఏముంటుందంటే 35 లాక్స్ వస్తుందన్నమాట రిస్క్ బెనిఫిట్. లేదు ఆ పర్సన్ కనుక క్రిటికల్ సడన్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, పారాలిసిస్ లాంటివి వస్తే 10 లాక్స్ వస్తుందన్నమాట పాలసీ హోల్డర్‌కి. హాస్పికేర్ ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు 10 లాక్స్ అనేది వస్తుందన్నమాట. ఇవి రిస్క్ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే మనకు వెల్త్ బెనిఫిట్ అంటే రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే 12 ఇయర్స్ మనం కడతాము. 12 లాక్స్ పే చేసిన తర్వాత 13వ సంవత్సరం నుంచి 1,11,040 రూపీస్ అనేది ఎప్పటి వరకు అంటే 30 ఇయర్స్ వరకు వస్తుంది. 30 ఇయర్స్ వరకు వస్తుంది. ప్లస్ మనకి 30వ సంవత్సరంలో మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా వస్తుందన్నమాట. 13,11,040 రూపాయలు అనేది మెచ్యూరిటీ కూడా వస్తుంది. టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి 55 లక్షలు కట్టిన 12 లాక్స్‌కి 55 లాక్స్ బెనిఫిట్ అనేది ఓన్లీ దీంట్లో ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్‌లో ఉందన్నమాట. ప్లస్ ఇంక్లూడింగ్ లైఫ్, హెల్త్, వెల్త్ 3 కూడా కవర్ అవుతున్నాయన్నమాట. ది బెస్ట్ పాలసీ ఇదే అని చెప్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకేంటంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ వచ్చే సాలరీ 30,000, 40,000 మంత్ ఎండింగ్ ఆగముందుకే అన్ని డబ్బులన్నీ అయిపోతాయి. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి 2,000 గూగుల్ పే, ఫోన్‌పే అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి కాబట్టి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్‌లో పాలసీ చేయడం కొంచెం కష్టం కాబట్టి మన దగ్గర ఏందంటే ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. నార్మల్‌గా మనమే లోన్ ఇప్పిస్తాం. పర్సనల్ లోన్ ఇప్పిస్తాము. అది ఎట్లుంటుందంటే మనం 1 లాక్ గనుక మన పర్సనల్ లోన్ తీసుకుంటే 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నా గానీ మనకు మంత్లీ ఈఎంఐ 8,979 రూపీస్ వస్తుందన్నమాట. టోటల్ వచ్చేసి మనము 1,07,745 రూపీస్ అనేది మనము టోటల్‌గా పే చేస్తాము. మంత్లీ ఈఎంఐ 8,979 రూపీస్ అనేది వస్తుంది. మరి ఈ 8,979 రూపీస్ కూడా 8,979 రూపాయలు కూడా కష్టమే కట్టడము అనుకునే వాళ్ళకు మాతో అసోసియేట్ అయితే గనక, మా టీమ్‌లో జాయిన్ అయితే గనక మేమేందంటే మాతో జర్నీ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏమిస్తామంటే ఈ ఈఎంఐ ఏదైతే ఉందో ఇది మేమే పే చేస్తాము. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం గనుక పర్సనల్ లోన్ 1 లాక్ తీసుకున్నామండి. అయితే అది కట్టడం కూడా కష్టం అనుకునే వాళ్ళకి మేమేం చేస్తామంటే మాతో గనుక మీరు జర్నీ చేస్తే మీకు ఫస్ట్ మంత్‌లోనే 10,000 రూపీస్ ఏస్తాము ఫస్ట్ మంత్‌లో. నెక్స్ట్ సెకండ్ మంత్‌లో వచ్చేసి 10,000, థర్డ్ మంత్‌లో వచ్చేసి 10,000 రూపీస్ ఈఎంఐ మేమే కడతాము. మనకి ఫోర్త్ మంత్‌లో వచ్చేసి 16,000 వస్తుంది. ఫిఫ్త్ మంత్‌లో 32,000,
6th మంత్లో 32,000 టోటల్ వచ్చేసి 1,10,000 వస్తుంది. మీ ప్రీమియం అమౌంట్ మొత్తం మేమే కడుతున్నాము. అదేవిధంగా అంటే మీరు మాతో జర్నీ చేస్తారు, మీరు ఏం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మాతో జర్నీ కొనసాగించండి. టాటాలో మీరు మాతో అసోసియేట్ అయితే చాలు. అదే మేము ఇది మేము అన్నీ మేము చూసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.